సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరంకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సమ్మన్న గారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలు చంద్రకుమార్ సార్, అదేవిధంగా మురళీ మనోహర్ సార్, మిగిలిన సోదరులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఇవాళ మొట్టమొదటగా నేను ఈ మీటింగ్ వస్తూ చూసినటువంటి న్యూస్ ఏంటంటే, సుప్రీంకోర్టు జడ్జ్ గవాయి గారి మీద మరి ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు చెప్పు విసిరేయడం జరిగింది. దాన్ని ఒక ప్రజాస్వామిక వాదిగా నేను దాన్ని ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ న్యాయస్థానాలలో ఉండే జడ్జిలకే ఒక సెక్యూరిటీ లేకపోతే ఇక సామాన్య పౌరులకు ఏముంటుందని చెప్పి కూడా ఈ ప్రభుత్వాలను నేను అడగదలుచుకున్నాను. కాబట్టి మొట్టమొదటిగా ఇది చెప్పాలనుకున్నాను. అదేవిధంగా రెండో విషయానికి వస్తే, మరి ఇవాళ సుప్రీంకోర్టులో వేసినటువంటి 42% రిజర్వేషన్ని ఆపాలని చెప్పి ఏదైతే ఒక రెడ్డి గారు వేసిండ్రో దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించి హైకోర్టులోనే తేల్చుకోపోండి అని చెప్పింది. అంటే హైకోర్టులోనే తేల్చుకోండి అన్నంత మాత్రాన ఆ బీసీలకి 42% రిజర్వేషన్ అమలైనట్టు కాదు. అది హైకోర్టులో ఉంది. అది ఎల్లుండి మళ్ళీ తీర్పు రావాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీవోలు కావచ్చు, ప్రభుత్వం చెప్పేటువంటి మాటల్లో కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఆలోచనలో కావచ్చు, ప్రజలకు ఖచ్చితంగా ఇవాళ అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నా మొట్టమొదటి అనుమానం ఏంటంటే, 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళని దాదాపుగా 99% అందరం కూడా మేము పనిచేసిన వాళ్ళమే. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, 10 ఏళ్ళు 1,00,000 కోట్లు ఏవైతే తెలంగాణ ప్రజల మీద పెట్టిండ్రో అవన్నీ కూడా రికవర్ చేయాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలనే ఉద్దేశంతో అందరం కలిసి మేము కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. తీసుకొస్తే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో మరి 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవాళ ఈ ప్రభుత్వం మరి బిల్లు పాస్ చేస్తే అసెంబ్లీలో, మరి 40 ముందు మీ ప్రభుత్వంలో ఉన్న పదవులలో 42% బీసీలకు ఇవ్వండి. ఎవరొద్దన్నారు? 50% ఇవ్వండి. ఎవరొద్దన్నారు? వేరే పార్టీ వాళ్ళు ఏమన్నా ఇవ్వద్దని చెప్పారా? మీకు ప్రజలు ఏమన్నా ఇవ్వద్దన్నారా? ఇవాళ మీ చేతిలో ఉన్న పనులు మీరు చేయకుండా 42% చేసింది, ఓకే బేష్. కాబట్టి ఇంకొకటి, ఈ పాల ప్యాకెట్ల బ్యాచ్కి కూడా ఇవాళ గట్టిగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ ఏది అమలు కాకముందే జీవాలు పాస్ కాగానే మీరు ఎగురుకుంటా ఈ పాల బ్యాచ్ ఒకటి తయారైంది, వాళ్ళ భజన బ్యాచ్. ఈ భజన బ్యాచ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు భజన చేసుకుంటా, వాళ్ళ పబ్బం గడుపుకుంటా, వాళ్ళ రాజకీయాలు జరుపుకుంటా, వాళ్ళ కుల సంఘాలు నడిపించుకుంటా ఉండే వాళ్ళకి ఇక నుంచి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ మరి మమేకమై ఒక వేదిక మీదకి వచ్చి ఇటువంటి పాల బ్యాచ్లని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు భజన చేసే బ్యాచ్లకు కూడా గట్టిగా జవాబు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిజంగా ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడుగుతా ఉన్నా, 42%, 50% నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఇవాళ ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. ఇవాళ 50% మీరు బీసీలకు ఇచ్చి మీ చిత్తశుద్ధిని, రాహుల్ గాంధీ గారు ఏదైతే అక్కడ ఢిల్లీలో దేశమంతా ఇవాళ బీసీలకు ఖచ్చితంగా అన్యాయం జరిగింది, దేశంలో మెజార్టీ అన్యాయం ఇవాళ బీసీలకు రాజకీయంగా జరిగిందని చెప్తా ఉన్నారో అని చెప్పేదాన్ని మీరు అమలు చేయండి. అక్కడ ఆయన చెప్పుకుంటూ పాదయాత్ర చేస్తూ ఉంటే ఇవాళ మీరు ఇక్కడ రోజుకొక రెడ్డి గారికి నామినేటెడ్ పదవి ఇస్తూ తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ నేను ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఇందాక చంద్రకుమార్ సార్ చెప్పినట్టుగా అందరినీ ఈ పాల బ్యాచ్లు కాకుండా ఇవాళ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అమ్ముడు పోయే కుల సంఘాలు కాకుండా ఇవాళ వాళ్ళ స్వయ ప్రజల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇవాళ ఎవరైతే కొంతమంది మేము బీసీలో ఇవాళ బీసీ అంశం ముందుకొస్తే మేము బీసీలో మన ముందుకు వస్తారు, లేకపోతే బీసీ అంశాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ సొంత ప్రయోజనాలు చేసుకుంటారు. అది కాదు నాయకులంటే మీరు తీసుకునే సబ్జెక్ట్ ఇవాళ సమాజానికి బాగుపడాలా, ఇవాళ సమాజం బాగుపడాలా, సమాజంలో ఉన్న బీసీలు బాగుపడాలా. అదేవిధంగా ఇవాళ ఎంబీసీలు కూడా ఇవాళ చాలా నష్టపోయిండ్రు. తెలంగాణ వస్తే ఎంబీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకున్నా ఉన్నాం. ఎంబీసీలకు న్యాయం లేదు, బీసీలకు న్యాయం లేదు. ఇవాళ తెలంగాణ రాకముందు అదే పరిస్థితి, వచ్చిన తర్వాత అదే పరిస్థితి. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు. ఈ సామాజిక తెలంగాణ కోసం అందరూ ఎవరు ఏ పార్టీలో ఉన్నా,
ఏ సంఘాల్లో ఉన్నా, ఏ సంస్థలో ఉన్నా మీ జెండాలు అజెండాలు పక్కన పెట్టండి. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ అంటే ఇప్పటి వరకు ఈ 70 సంవత్సరాల్లో ఈ 75 సంవత్సరాల్లో ఏ సమాజం అయితే నష్టపోయిందో ఆ సమాజానికి బాగు చేయడమే సామాజిక తెలంగాణ. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో అందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి ఏదైతే సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఉందో దానికి అవసరమైనప్పుడు తప్పకుండా ఓటీ గ్యారంటీ ఆర్గనైజేషన్ తరఫున మా సంపూర్ణ మద్దతు తెలుపుతూ వాళ్ళతో పాటు మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు.